7th class, exercise 3.3, first question. Use the bar graph to answer the following questions. A. Which is the most popular pet? ఈ గ్రాఫ్ చూడండి. పెట్స్ ఓన్డ్ బై స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 7. 7th క్లాస్లో ఎవరెవరికి పెట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసినారనమాట. ఇక్కడ చూడండి డాగ్స్, క్యాట్స్, ర్యాబిట్స్, హ్యామ్స్టర్స్, అదర్స్. ఇక్కడ చూడండి 0, 2, 4, 6, 8, 10, 12 స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ ఈ వై యాక్సిస్లో స్టూడెంట్స్ ఇచ్చారు, ఎక్స్ యాక్సిస్లో వచ్చి పెట్ యానిమల్స్ ఇచ్చినారు. ఇప్పుడు చూద్దాం డాగ్స్ చూడు ఎన్ని ఉన్నాయి. ఇది చూడండి ఇది 0 ఇక్కడ ఉంటే 2, 4, 6, 8. సో డాగ్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉంది. క్యాట్స్ ఎన్ని ఉన్నాయి, 10 ఉంది. ఇక్కడ చూడండి ర్యాబిట్స్ ఈ వైపు చూడండి వై యాక్సిస్లో గమనించండి. సో 2 అయింది. సో హ్యామ్స్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ చూడండి 4కి 6కి ఇన్ బిట్వీన్ ఉంది 4 and 6. సో ఎంత ఉంటుంది, 5 అనమాట. అదేవిధంగా అదర్స్ చూడండి 2కి కంటే ఎక్కువగా ఉంది, 4 కంటే తక్కువగా ఉంది. సో ఏం చెప్పచ్చు, 3 చెప్పచ్చు. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. విచ్ ఈస్ ద మోస్ట్ పాపులర్ పెట్? ఏ పెట్ ఎక్కువగా ఉంది అనేసి పాపులర్ పెట్ ఏది. ఇప్పుడు చూడండి క్యాట్స్ వచ్చి హైయెస్ట్ ఉందన్నమాట. ఏదైతే హైయెస్ట్ ఉందో అదే పాపులర్ పెట్ కదా. ఎంత ఉంది, ఈ బార్ గ్రాఫ్ చూడండి, దీని బార్ గ్రాఫ్ అంటారు. ఈ బార్ గ్రాఫ్ ఏది హైయెస్ట్ ఉంది, 10 ఉంది. 10 ఏది, క్యాట్. సో విచ్ ఈస్ ద మోస్ట్ పాపులర్ పెట్? క్యాట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ పెట్. బి క్వశ్చన్ చూడండి. హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ డాగ్ యాజ్ ఏ పెట్? డాగ్ ఎంతమంది స్టూడెంట్స్కి పెట్గా ఉంది? డాగ్ చూడండి ఎంతమందికి ఉంది, 8 మెంబర్స్ కదా. డాగ్స్ ఎంతమందికి ఉంది, 8 మెంబర్స్. సో 8 స్టూడెంట్స్ హ్యావ్ డాగ్ యాజ్ ఎ పెట్. సో విచ్ ఈస్ ద మోస్ట్ పాపులర్ పెట్? క్యాట్ ఈస్ ద most popular pet. How many students have dog as a pet? 8 students have dog as a pet. Read the bar graph which shows the number of books sold by a bookstore during 5 consecutive years and answer the following question. అక్కడ మనము ఈ గ్రాఫ్ని అయితే గమనిస్తే ఏమిటంటే 5 కాన్సిక్యూటివ్ ఇయర్స్లో 1989, 1990, 91, 92, 93లో వాళ్ళు బుక్స్ ఎన్ని సోల్డ్ చేసినారు ఇచ్చినారు. ఇక్కడ చూడండి వై యాక్సెస్ అంటారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంది చూడండి, 0 నుంచి 600 వరకు ఉంది. స్కేల్ ఏమి, 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 100 బుక్స్ అనమాట. స్కేల్ వచ్చి 1 యూనిట్ వచ్చి 100 బుక్స్. సో ఈ విధంగా ఉంటే ప్రతి సంవత్సరంలో ఎన్నెన్ని బుక్స్ సోల్డ్ చేసినారు ఇక్కడ గ్రాఫ్లో ఇచ్చినారు. సో మనం కింద ఉండే ఆన్సర్స్ అంతా మనము ఫిల్ చేయాలి. సో ఇక్కడ చూడండి 1989, 1990, 91, 92, 93 ఉంది కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంది. చూడండి 1989లో చూడండి మీరు వై యాక్సిస్కి ఇలా చూడండి, ఎక్స్ యాక్సిస్కి హారిజాంటల్గా పెట్టండి. అప్పుడు ఏమొచ్చింది మా చూడండి 100కి 200కి మధ్యలో ఉందని అర్థమవుతుంది, కానీ ఎక్కువ ఉంది కదా. 100 కంటే అంటే మధ్యలో కంటే హాఫ్ కంటే ఎక్కువ ఉంది కదా. అట్లనే ఏమి 200 కంటే దగ్గరగా ఉంది. సో మనం 180గా తీసుకుందాం దీన్ని. ఓకేనా. నెక్స్ట్ 90లో చూడండి ఇది 400కి 500కి మధ్యలో ఉంది, కానీ చూడండి కొంచెం ఎక్కువగానే ఉంది, హాఫ్ కంటే ఎక్కువగా ఉంది. సో నేను 475గా తీసుకుంటా దీన్ని. నెక్స్ట్ 1991లో చూడండి. సో దీన్ని 300గా తీసుకుందాము. కరెక్ట్గా 300కి ఉంది. ఇంకా 1992లో చూడండి 200 కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంది, 200కి 300కి మధ్యలో, అక్కడ 250. సో 1993లో చూడండి 600 ఉంది. సో ఈ విధంగా రాసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. అబౌట్ హౌ మెనీ బుక్స్ వేర్ సోల్డ్ ఇన్ 1989, 1990, 1992. 89లో, 90లో, 92లో ఎంత సేల్ చేశారు అని చూశారు. 1989లో చూడండి 180, 1990లో ఎంత ఉంది 475, 1992లో 250. అదే రాస్తాం ఇక్కడ. సో ఏమని రాస్తాము, in 1988, in 1989, 180, 1990లో 475, 1992లో 250.
Second question. In which year were about 475 books sold? In 1992, 225 అనమాట. సరేనా? 225. In 1992, 225. Second problem. In which year were about 475 books sold? About 225 books sold. మీకు ఫస్ట్ క్వశ్చన్లోనే చూడండి తెలిసిపోతుంది. 475 బుక్స్ ఇప్పుడు 1990లో 475 బుక్స్ అండ్ 225 బుక్స్ వచ్చి 1992లో అదే విషయం రాస్తాం. 475 బుక్స్ వేర్ సోల్డ్ ఇన్ 1990. అదేవిధంగా 225 బుక్స్ వేర్ సోల్డ్ ఇన్ 1992. In which year were fewer than 250 books sold? 250 కంటే తక్కువ బుక్స్ ఏ ఇయర్లో సోల్డ్ చేశారు అనేసి అర్థం. సో 250 కంటే తక్కువ ఏ ఇయర్లో? 1989లో అండ్ 1992లో కదా, అదే విషయం రాస్తాం. ఇన్ 1989 అండ్ 1992 were fewer than 250 books sold. Next, can you explain how you would estimate the number of books sold in 1989? 1989లో ఎన్ని బుక్స్ సోల్డ్ చేశారో నువ్వు ఎలా ఎస్టిమేట్ చేసావు దాన్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యి అంటున్నారు. ఇక్కడ మనం ఏం చేసాము, 100కి 200కి మధ్యలో ఉంది కాబట్టి, పైగా 200కి క్లోజ్గా ఉంది కాబట్టి మనం ఏం చేసాము, 180గా ఎస్టిమేట్ చేసాం. అదే విషయాన్ని రాస్తాం ఇక్కడ. అకార్డింగ్ టు బార్ గ్రాఫ్ the length of the bar is close to 200, so we can estimate the value as 180. Third problem. Number of children in 6 different classes are given below. Represent the data on a bar graph. మనకి క్లాసెస్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇచ్చినారు. 5th, 6th, 7th, 8th, 9th అండ్ 10th. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇచ్చినారు. 5th క్లాస్లో వచ్చి 135, 6thలో 120, 7th 95, 8th 100, 9th 90, 10th వచ్చి 80. దీని వచ్చి మనం ఏం చేయాలా, బార్ గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేయాలా. మళ్ళీ కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అవి రాద్దాం. ఫస్ట్ వచ్చి బార్ గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేద్దాం. ఇలా గ్రాఫ్ తీసుకోండి. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ ముందు రిప్రజెంట్ చేద్దాము. ఎక్స్ యాక్సెస్ చాలా వరకు ఏం చేస్తామంటే మనం హారిజాంటల్గా తీసుకుందాము. ఇది చూడండి హారిజాంటల్గా. వై యాక్సెస్ని వచ్చి ఇలా పర్పెండిక్యులర్గా, వర్టికల్గా లేదా పర్పెండిక్యులర్గా తీసుకుందాము. ఇక్కడ మనకి హైయెస్ట్ లోయెస్ట్ చూడాలి. ఫస్ట్ గ్రాఫ్లో హైయెస్ట్ డేటా ఎంత ఉంది, లోయెస్ట్ డేటా ఎంత ఉంది. హైయెస్ట్ ఎంత 135, లోయెస్ట్ ఎంత ఉంది 80 ఉంది. సో మనము ఒక సెంటీమీటర్ని ఒక సెంటీమీటర్ వచ్చి ఒక యూనిట్గా తీసుకుంటాము. అక్కడే మనకు ఒక యూనిట్గా ఉంటుంది. అంటే మనము 1 యూనిట్ని 10 చిల్డ్రన్గా తీసుకున్నప్పుడు అప్పుడు ఏమొస్తుంది, 14 యూనిట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా తీసుకుందాం. సో ఒక్కొక్క యూనిట్ని 10గా తీసుకుందాం. అంటే ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 చిల్డ్రన్. చూడండి, దీన్ని నేను ఎక్స్ యాక్సెస్గా తీసుకున్నాను. హారిజాంటల్ లైన్ని ఎక్స్ యాక్సెస్గా తీసుకుంటాను. ఇక్కడ చూడండి వర్టికల్ లైన్ వచ్చి వై యాక్సెస్గా తీసుకుంటాను. ఇది వచ్చి ఒక్కొక్క యూనిట్ వచ్చి 10 చిల్డ్రన్కి రిప్రజెంట్ చేసే విధంగా తీసుకుంటాను. సో ముందుగా దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఇక్కడ వచ్చి 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 140. ఇదేమి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. సో ఇక్కడ రాద్దాం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఎక్స్ యాక్సెస్ వచ్చి క్లాస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 0,
0 నుంచి 10కి మధ్యలో ఈ కొంచెం డార్క్గా ఉంది కదా, దీన్ని 10 అనుకుంటాం. దీని మధ్యలో కొంచెం లైట్ డార్క్గా ఉంది కదా, ఇది వచ్చి 5 అవుతుంది అనమాట. 0 to 10 అంటే ఒక యూనిట్, ఇది వచ్చి ఒక యూనిట్. ఒక యూనిట్ వచ్చి మనం ఏం చేసాము, 10 చిల్డ్రన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ స్కేల్ రాయాలన్నమాట. ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని స్కేల్లో రిప్రజెంట్ చేయాలి. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు స్కేల్, 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 చిల్డ్రన్. సో బార్ గ్రాఫ్స్ డ్రా చేసేటప్పుడు మనము ఆ డేటాకు తగిన విధంగా మనం స్కేల్ తీసుకోవాలి. ఈ డేటాలో మనం 1 యూనిట్ని 10 చిల్డ్రన్గా తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చి నేను ఒక్కొక్క యూనిట్ని వదిలేసి క్లాస్ వేస్తాం. ఇది 5th, ఓకేనా, ఇది 6th, ఇది 7th, ఓకేనా, ఇది 8th, 9th, 5th క్లాస్ 135. కాబట్టి ఎలా వేస్తామో చూడండి, ఎక్కడుంది 135, ఇక్కడ ఉంది. 130కి 140కి ఇన్ బిట్వీన్ నేనేం చెప్పాను, లైట్ డార్క్ కలర్లో ఉంది కదా, ఇది 5, 130, 135, 140 అనమాట. సో ఇక్కడ రిప్రజెంట్ ఇక్కడ చేయాలన్నమాట, ఓకేనా. అదేవిధంగా ఏ క్లాసు, 5th క్లాస్, 5th క్లాస్ వచ్చి 135. సో మనం 135 దగ్గర ఫస్ట్ ఇలా లైన్ డ్రా చేసుకోండి హారిజాంటల్గా, ఓకేనా. చేసామా? ఇప్పుడు వర్టికల్గా చూడండి, 5th క్లాస్ ఏది తీసుకున్నాము, ఈ బార్ తీసుకున్నామా, దీన్ని యాడ్ చేయండి ఇట్లా. సో ఇది ఎంత, 135. నెక్స్ట్ ఎంత, 6th క్లాస్ వచ్చి 120. 120 అంటే ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ దీన్ని హారిజాంటల్గా వేయండి, హారిజాంటల్గా డ్రా చేయండి. ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఏ క్లాసు, 6th క్లాస్. సో ఇది ఇట్లా కలపండి. నెక్స్ట్ 7th క్లాస్ ఎంత, 95. అంటే ఏమి, 90కి 100కి మధ్యలో ఉంటుంది. 90కి 100కి మధ్యలో చూడండి, కొంచెం డార్క్ కలర్లో ఉంది కదా. ఫస్ట్ ఇలాగా హారిజాంటల్ లైన్ గీసుకోండి. తర్వాత వచ్చి 7th క్లాస్కి కలపండి. ఇక్కడ 7th క్లాస్ ఉంది కదా, దీన్ని కలపండి. గ్రాఫ్లో అయితే మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, ఈజీగా డ్రా చేసేయచ్చు. నెక్స్ట్ 8th క్లాస్ ఎంత, 100. 100కి కరెక్ట్గా ఇక్కడ మనము హారిజాంటల్ లైన్ గీయండి. మళ్ళీ 8th క్లాస్ నుంచి కలపండి ఇట్లా. నైన్త్ క్లాస్ వచ్చి 90 హారిజాంటల్గా కలపండి. టెన్త్ క్లాస్ 80 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. చూడండి, 5th క్లాస్ వచ్చి 135, 6th క్లాస్ వచ్చి 120, 7th క్లాస్ వచ్చి 95, 8th క్లాస్ వచ్చి 100, 9th క్లాస్ 90, 10th క్లాస్ 80. గీయాలంటే దీనికి కలర్స్ వచ్చి షేడ్ చేయండి. మీరు ఈ విధంగా బార్ గ్రాఫ్ని షేడ్ చేసినారనుకోండి, మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది, ఓకేనా. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. 3rd ఏ క్వశ్చన్, హౌ వుడ్ యూ చూస్ ఏ స్కేల్. ఏం చేసాం, స్కేల్ని ఎలా చూస్ చేసుకున్నాము, డిపెండింగ్ అపాన్ ద మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్, అదే రాస్తాం. డిపెండింగ్ అపాన్ మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ, ఓకేనా. ఇక్కడ ఏం తీసుకున్నాము, 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 చిల్డ్రన్ తీసుకున్నాం. B. Answer the following questions. Which class has the maximum number of children and minimum? Maximum number of children ఏ క్లాస్లో ఉన్నారు అండ్ మినిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఏ క్లాస్లో ఉన్నారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఏ క్లాస్లో ఉన్నారు, ఇక్కడ చూడండి 135 ఏ క్లాస్లో ఉన్నారు, 5th క్లాస్. సో ఏం రాస్తాము, 5th క్లాస్ has maximum number of children. అదేవిధంగా మినిమం అంటే తక్కువ, ఏది తక్కువ, 80 తక్కువ. 80 ఏ క్లాస్లో ఉన్నారు, 10th క్లాస్లో ఉన్నారు. సో 10th క్లాస్ హ్యాస్ మినిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్.
ఫైండ్ ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 6th టు ద స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 8th. 6th క్లాస్కి 8th క్లాస్కి మధ్యలో రేషియో కనుక్కోమంటున్నారు. కనుక్కుందాం. 6th క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 120. 8th క్లాస్లో 100. కనుక్కుందాం. 6th క్లాస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 6th క్లాస్ ఈజ్ టు 8th క్లాస్. 6th క్లాస్లో ఎంత ఉన్నారు? 120 ఈజ్ టు 100. సో 0 0 క్యాన్సల్. మళ్ళీ ఏమొస్తుంది? 2 6 2 5. సో ఎంత వస్తుంది? 6 is to 5.